రాబోయి చందమామ మీరు ఇక్కడ ఎందుకున్నారు? మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడున్నారు? మీరెలాగూ రేపు తెల్లారేసరికల్లా ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నారంట కదా. ఇప్పుడే రుద్రాణి చెప్పింది. కనీసం మీరు వెళ్లేంత వరకైనా మేము ఇక్కడే ఉంటాం. ఎందుకు? ఇక్కడేం పని? మీరు మోసం చేశారని తెలిసిపోయింది కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆ విక్రమ్ని తీసుకొచ్చి మీరు నాటకం ఆడారని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే మీరంటే నాకు అసహ్యం కలిగింది. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి. ఎందుకు బాబు అంత కఠినంగా మాట్లాడుతున్నావు? మేం తప్పు చేశావని ప్రూవ్ అయిపోయింది కదా. మేవేంటో తెలియనప్పుడంటే నువ్వు భయపడాలి, కానీ మేవేంటో తెలిసాక ఇక మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? అయితే మాత్రం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాను కదా. మీకు మీ ఇల్లుంది కదా, వెళ్ళండి. చూడండి, ఇన్ని రోజులు మీతో పాటే ఉన్నాము. మంచో చెడో ఇన్ని రోజులు మీతో పాటు కలిసి ఇదే ఇంట్లో బ్రతికాము. ఎలాగూ మీరు తెల్లారేసరికల్లా వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్ళేంత వరకు ఇక్కడే ఉండి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉండమన్నా సరే మేము ఉండం. అసలు మీరు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు కదా. మీరు నేనేదో భరత్ని అనుకుని వచ్చారు, నేను భరత్ని కాదని తెలిసిపోయింది. అలాగే మీరు విక్రమ్తో కలిసి నాటకం ఆడారన్న విషయం నాకు తెలిసిపోయింది. ఇక మీకు మాకు ఏం సంబంధం ఉంది? వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండటం వల్ల మరింత గొడవలు అవుతాయి తప్ప ఏం ఉపయోగం లేదు. మీరు వెంటనే వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోతాం బాబు. కాకపోతే మా మాట మన్నించి ఇన్ని రోజులు ఉండనిచ్చావు కాబట్టి మీరు వెళ్ళేంత వరకు ఉండి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళటం అనేది కనీసం మర్యాద. మీరు వెళ్ళిపోయాక ఆ తర్వాత మీరెవరో మేమెవరో అంతే కదా చంద్రిక? అవునండి, నిజమేంటో తెలియనప్పుడు మేమేం మాట్లాడినా మిమ్మల్ని మోసం చేశాము అనే ఫీలింగ్ మీకు కలగచ్చు. మీరు భరత్ కాదు అన్న విషయం మాకు తెలిసిపోయింది. నేను విక్రమ్ని తీసుకొచ్చి మోసం చేశాను అన్న విషయం కూడా మీకు రుద్రానికి చాలా క్లియర్గా తెలిసింది. అన్ని నిజాలు తెలిసిన తర్వాత ఇక మేమేం చేసినా ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. అన్ని నిజాలు తెలిసి మీ దారిన మీరు వెళ్ళిపోతున్నారు. ఇంకా మన మధ్య శత్రుత్వాలు, కోపాలు, తాపాలు ఎందుకు చెప్పండి? మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. నేనేమీ మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకుని మాట్లాడడం లేదండి. చాలా సిన్సియర్గానే చెప్తున్నాను. మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి సాగనంపాక మేము అసలు ఇక్కడ ఉండనే ఉండం, వెంటనే వెళ్ళిపోతాం. కాకపోతే ఇన్ని రోజులు మీతో పాటు ఉండి మీకు సెండ్ ఆఫ్ ఇవ్వకుండా వెళ్ళిపోతే మా మనసుకి కొంచెం బాధగా ఉంటుందండి. అందుకే అడుగుతున్నాం, ఇంకొక రోజు ఉండనివ్వండి. ఆ తర్వాత మా దారిన మేము వెళ్ళిపోతాం. మిమ్మల్ని నమ్మేదేలాగా? ఆల్రెడీ మీరు నేను విజయ్ని కాదు భరత్ని అని ప్రూవ్ చేయడం కోసం ఆ విక్రమ్ని తీసుకొచ్చి చాలా నాటకం ఆడారు. ఇప్పుడు కూడా మీరు నాటకం ఆడరు అని గ్యారంటీ ఏంటి? ఏమండి, మీ ఇద్దరి బంధం నిజమైనప్పుడు మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీరు రుద్రాణి భార్యాభర్తలు, అది మీకు తెలిసిన నిజం. మా లాంటి వాళ్ళు మధ్యలో ఎంతమంది వస్తే ఏంటి చెప్పండి? మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఒకవేళ మీ బంధం నిజం కాకపోతే మీరు భయపడాలి. అన్ని నిజాలు మీకు తెలిసిన తర్వాత ఇక మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చేసింది తప్పు అని ఒప్పుకొని సారీ కూడా చెప్తున్నాను. ఈ ఒక్కరోజు ఉండనివ్వండి ప్లీజ్. సరే, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కరోజు ఉండండి. కానీ మీరు ఈసారి ఎటువంటి ప్రయత్నాలు చేసినా నేను మాత్రం మిమ్మల్ని జన్మలో క్షమించేదే లేదు. అలాగేనండి,
చాలా థ్యాంక్స్ అండి. అత్తయ్య పదండి. ఏమైంది విజయ్? వాళ్ళని మళ్ళీ లోపలికెందుకు రానిచ్చావు? నేను బయటికి వెళ్ళమని చెప్పాను. మళ్ళీ నువ్వు వాళ్ళని లోపలికి రమ్మని చెప్పావేంటి? ఈ ఒక్క పూట ఉంటామన్నారు రుద్రాణి. వాళ్ళు ఉండటం వల్ల మనకేం నష్టం లేదు కదా. ఉంటే ఉన్నారు. నిజమేంటో మనకి తెలిసాక ఇంకెవరికి భయపడాల్సిందే ఉంది? నాకు ఆ చంద్రికను చూస్తుంటే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకుతున్నట్టుంది. అదింట్లో ఉంటే నేను భరించలేను విజయ్. ప్లీజ్ వెంటనే వెళ్ళిపోమని చెప్పు. కమాన్ రుద్ర, ఎందుకంత టెన్షన్ అవుతావు? మనిద్దరి బంధం నిజమైనప్పుడు మధ్యలో చంద్రికే కాదు, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కానీ మనల్ని విడదీయగలుగుతారా? చూడు రుద్ర, మనం తప్పు చేయట్లేదు, మనం ఎవరిని మోసం చేయట్లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనిద్దరం భార్యాభర్తలం అన్న విషయం నాకు అర్థమైపోయింది. అలాంటప్పుడు ఇంకెవరెవరో వచ్చి చెప్తే మాత్రం నేను మారుతానా? చూడు రుద్రాణి, అనవసరమైన భయాలు పెట్టుకోకు. వాళ్ళుంటే ఉన్నారులే. అయినా రేపు మార్నింగ్ కల్లా మనం మన దారిన వెళ్ళిపోతూ ఉన్నాం. అలాంటప్పుడు వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరమే ఉంది? కమాన్ రుద్ర, డోంట్ వరీ. విజయ్, అమ్మో, ఇదేదో ప్లాన్తోనే ఈ ఇంట్లోకి వచ్చింది. రేపు ఫ్లైట్ ఎక్కేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ చంద్రిక, ఎలాగైతేనే వాడు మనల్ని ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాడు. కానీ మనకు ఓన్లీ 24 గంటల టైం మాత్రమే ఉంది. వాళ్ళు రేపు పొద్దున వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి గనక ఇల్లు దాటి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ భరత్ని వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుందమ్మా. ఏం చేద్దాం? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదత్తయ్య. కానీ ఏదో ఒకటి చేయాలి. మీరన్నట్టుగానే మనకి రేపటి వరకే టైం ఉంది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా మీ అబ్బాయి వినిపించుకునే పరిస్థితిలో లేరు. అంతలాగా మనల్ని ద్వేషిస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తే ఆయన మనసు మారుతుందా అని ఆలోచిస్తున్నాను అత్తయ్య. సరేనమ్మా, మనకున్న ఒకే ఒక అస్త్రం వాణ్ణి ఒప్పించి DNA టెస్ట్ చేయించడం. భలే వారత్తయ్య, ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఆయన టెస్ట్కి ఒప్పుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. పైగా మనకెక్కువ టైం కూడా లేదు. రేపటికల్లా భరత్ గారికి నిజం ఏంటో తెలియాలి. తను విజయ్ కాదు అని భరత్ గారు అనే నిజం అతనికి అర్థం కావాలి. అలా చెయ్యాలి అంటే ఇప్పుడున్న టైం సరిపోదు. మరిప్పుడు ఏం చేద్దామమ్మా? ఏదో తనని బ్రతిమలాడి క్షమాపణ చెప్పుకొని ఇంట్లోకి రాగలిగాం. కానీ వాడి మనసు మార్చటం ఎలా? లేదత్తయ్య, ఇప్పుడు ఆయన మనసు మార్చటం అనే ఆలోచన మానుకొని ఎలాగైనా సరే ఆయనకి గతం గుర్తొచ్చేలాగా చేయాలి. అది తప్ప మరో మార్గం లేదత్తయ్య. ఆయనంతట ఆయనకి నేను భరత్ అనే విషయం తెలిస్తే తప్ప ఇప్పుడున్న సమస్య పరిష్కారం కాదు. నిజమేనమ్మా, కానీ ఎలా తెలియాలి? ఇన్ని రోజులుగా తన గతం గుర్తులేంది ఈ ఒక్క రాత్రిలో తనకంతా ఎలా గుర్తొచ్చేస్తుంది? ఏమో అత్తయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. ఆయనకి గతం గుర్తుకొచ్చి నన్ను భార్యగా మిమ్మల్ని అమ్మగా గుర్తిస్తే తప్ప ఈ సమస్య నుంచి బయటపడలేం. దానికి మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అత్తయ్య. భగవంతుడా, ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టావు స్వామి? ఎలాగైనా సరే నా కొడుక్కి గతం గుర్తుకొచ్చేలాగా చేయి స్వామి. మేడం, జ్యూస్. నాకేం వద్దు, అవతల పారేసే. ఏమైంది మేడం? ఇందాకేమో చాలా హ్యాపీగా మాట్లాడారు, ఇప్పుడేమో ఇంత డల్గా ఉన్నారు. ఏమైంది? అంతలోనే ఆనందం, అంతలోనే బాధ. ఏమైంది మేడం? నీరజ, నిజంగానే ఏమీ తెలియకుండానే అడుగుతున్నావా? లేకపోతే నిజం తెలుసు కాబట్టి నన్ను ఏడిపించడానికి అడుగుతున్నావా?
అయ్యయ్యో నాకేం తెలియదు మేడం, మేమే దొట్టు. అసలేం జరిగింది మేడం? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం చెప్పమంటావు నీరజ? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శని మళ్ళీ ఇంట్లోకొచ్చి కూర్చుంది. శనెవరు మేడం? ఇంకెవరు నీరజ? ఆ చంద్రిక మీనాక్షి గారు. ఓహ్ వాళ్ళ. భారత్ గారే ఇంట్లో ఉండమని చెప్పారట కదా మేడం. నా బాధ కూడా అదే నీరజ. వెళ్ళిపోయారు కదా, ఇంకా దరిద్రం వదిలిపోయింది. రేపు తెల్లారేసరికల్లా మేము హాయిగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. మళ్ళీ వీళ్ళు తయారుగా వచ్చి ఇంట్లో కూర్చున్నారు. మీరెందుకు మేడం టెన్షన్ పడతారు? వస్తే వస్తారు. ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నారు? ఏమన్నా చేయగలిగారా చెప్పండి? ఇప్పుడు కూడా ఏం చేయలేరు మేడం. వాళ్ళ దారి వాళ్ళది, మీ దారి మీది. మీరెందుకు టెన్షన్ పడతారు? ముందు ఈ జ్యూస్ తాగండి. నా ప్రాబ్లం నీకు తెలియదు నీరజ. ఆ చంద్రిక సామాన్యురాలు కాదు, అసలే అది లాయర్. ఎప్పుడు ఏం ప్లాన్ వేస్తుందో, ఎప్పుడు సిచ్యుయేషన్ని మార్చేస్తుందో అర్థం కాదు. అయినా మీరు భరత్ గారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది మేడం. ముందే కనుక భరత్ గారికి చెప్పుండుంటే వాళ్ళని మళ్ళీ లోపలికి రానిచ్చేవారు కాదు కదా. భరత్ కళ్ళ ముందే ఆ విక్రమ్ నిజం చెప్పేశాక ఇక వాళ్ళని చీదరించుకున్నాడు. మళ్ళీ వాళ్ళని రానిస్తాడా అనుకున్నాను. కానీ రానిచ్చాడే. ఆ చంద్రిక ఏవో మాయ మాటలతో మెస్మరైజ్ చేసేసుంటుంది. ఎంతైనా లాయర్ కదా మేడం. తన వాదనలో ఒక థ్రిల్ ఉంటుంది. తను మాట్లాడడం మొదలు పెడితే ఎలాంటి వాళ్లైనా కానీ అలా చూస్తూ ఉండిపోతారు మేడం. నా బాధ కూడా అదే కదే. మీ బంధం నిజమైనప్పుడు మిమ్మల్ని ఎవరు విడదీస్తారు, మీరెందుకు అంత భయపడుతున్నారని లాజికల్గా అడిగేసరికి భరత్ మాట్లాడలేక సరే మీ ఇష్టం అన్నాడంట. మేడం ఆ డైలాగ్ చెప్పిన తర్వాత భారత్ బాబేంటి ఎవరైనా సరే ఓకే అనాల్సిందే. ఈ 24 hours టైంలో ఆ చంద్రిక ఏం ప్లాన్ చేస్తుందో, నన్ను భరత్ని ఈ దేశం దాటి పోనివ్వకుండా ఎలా ఆపుతుందో చాలా టెన్షన్గా ఉంది. మేడం మీరు అంటున్నారు కానీ నాకు కూడా అనుమానంగానే ఉంది మేడం. ఎందుకంటే చంద్రిక సామాన్యురాలు కాదు. ఎన్నిసార్లు మీ పెళ్ళాపలే చెప్పండి. మీరు భరత్ బాబు మీద మనసు పడ్డ తర్వాత ఎన్నిసార్లు ఆయన్ని సొంతం చేసుకోవటానికి ఎన్ని రకాల అడ్డదారులు తొక్కారు, ఎన్ని నీచమైన పనులు చేశారు. అందరూ థూ అని మొహం మీద ఉమ్మేసినా అలా తుడుచుకుంటూ వెళ్ళిపోయారు తప్ప మీ ప్రయత్నాలు ఏ రోజైనా ఆపారా? కానీ మీరు వేసిన ప్రతి ప్లాన్ని తిప్పికొట్టింది మేడం. ఇప్పటికీ 3 సార్లు పెళ్లి పీటలెక్కారు. లాస్ట్ మినిట్ లో ఏదో ఒక మాయ చేసి ఆ పెళ్లి ఆపేసింది. ఫస్ట్ నైట్ అన్నారు, అది జరగలేదు. ఇప్పుడు ఏకంగా దేశం దాటి వెళ్లిపోదామని ప్లాన్ చేశారు. ఇది కూడా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు మేడం. ఒసే, నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంకా భయపెడతావేంటే? భయం కాదు మేడం, ఉన్న నిజాలు చెప్తున్నాను. చంద్రిక ఎంతకు తెగించే మనిషో మీకు తెలుసు. జాగ్రత్త మేడం. ఆ విక్రమ్ చేత నిజం చెప్పించి భరత్ బాబు విజయ్ బాబు అన్నట్టుగా మీరు ప్రూవ్ చేశారు. ఇంకెలాగూ తనకి భరత్ బాబు దక్కడు అనే కోపంతోటి ఏ అర్ధరాత్రి వచ్చేసి మీ పేక కోసేసిందే అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆ మీనాక్షి కూడా తక్కువది కాదండి. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఏదో చాలా పెద్ద ప్లానే చేసుంటారు మేడం. ఎందుకైనా మంచిది, రాత్రిపూట పడుకునేటప్పుడు తలుపు గట్టిగా లాక్ చేసుకుని పడుకోండి. నాకు తెలిసి వాళ్ళు మాత్రం మిమ్మల్ని సంతోషంగా సాగనంపటానికి రాలేదు మేడం. ఒకవేళ అంతలా సాగనంపాలనుకుంటే మిమ్మల్ని కాటికి సాగనంపుతారు తప్ప ఫ్లైట్కి మాత్రం పంపించరు మేడం. ఇదైతే కన్ఫర్మ్. జ్యూస్ తాగండి మేడం. నా భర్త భరత్, ఆయన్ని పట్టుకుని నీ భర్త అంటావేంటి? రుద్రాణి చెప్పింది నిజం. మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఏం మనుషులు వీళ్ళు! ఇంత దారుణానికి ఒడికడతారా? అసలు ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా?
బాబు, ఎందుకొచ్చారు? ఏం పని? నీతో కాసేపు మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? మళ్ళీ పాపని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి, చూసావా బాబు, నువ్వెత్తుకోగానే ఏడుపు ఆపేసింది. నీకు తనకి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టే ఆ పాప నీకు దగ్గరైంది అని అంటారు, అంతేనా? చాలండి, ఇంతకు ముందే ఇలాంటి డ్రామాలు ఆడారు. నేను ఒకసారి మోసపోయాను. ఒక మనిషిని ఒకసారే మోసం చేయగలుగుతారు, కానీ పదే పదే మోసం చేయలేరు. చేసిన డ్రామాలు చాలు, బయటికి వెళ్ళండి. మిమ్మల్ని కేవలం ఇక్కడ 24 గంటలు ఉండడానికి మాత్రమే అవకాశం ఇచ్చాను. చంద్రిక అన్నట్టు మేము వెళ్ళేటప్పుడు దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇచ్చి మీ దారిని మీరు వెళ్ళిపోండి, అంతే తప్ప అనవసరంగా నాతో మాట్లాడి నా మైండ్ని డిస్టర్బ్ చేయాలని మాత్రం చూడకండి. ప్లీజ్ బయటికి వెళ్ళండి. జరిగిన సిచ్యుయేషన్స్, నీకెదురైన అనుభవాలు, నేను చంద్రిక నిన్ను మోసం చేశావని ప్రూవ్ అవుతున్నాయి బాబు. కాబట్టి ఇప్పుడు మేమేం చెప్పినా నువ్వు వినవు, నాకు తెలుసు. కాకపోతే రేపటికల్లా నువ్వు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతావు కదా. ఆ తర్వాత మళ్ళీ నిన్ను చూసుకునే అవకాశం ఉంటుందో లేదో అని ఆఖరిసారి చూసుకుని పోదామని వచ్చాను. ఇదిగో ఇలాంటి డ్రామాలాడే ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తూ వచ్చారు. మీ వాడింది డ్రామాలు కాదు బాబు. ఆ విషయం నీకిప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన రోజు మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వే వస్తావు. ఆ నమ్మకం మాకుంది. నాకు తెలుసండి, మీరు ఇలాంటి మాటలే మాట్లాడతారని నాకు తెలుసు. కానీ ఇకపైన మీరు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నేనెవరినో నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. పోలీసులు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు, నాకంతా క్లియర్గా ఉంది. ఆ విక్రమ్ సాక్ష్యం ఒక్కటి చాలు మీరు తప్పు చేశారని నిరూపించడానికి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా మీరు సెంటిమెంట్ డైలాగులు చెప్పకండి. ఇప్పటి వరకు మిమ్మల్ని అమ్మగానే భావించాను. మీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. చాలా థ్యాంక్స్ బాబు. ఇంత జరిగినా నన్ను అమ్మ అని అనుకున్నావు కదా, అది చాలు. ఓకే, అమ్మగాని నీకు మంచి జరగాలి, అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక ఆలోచనతోటి నిన్ను చూసిపోదామని వచ్చాను. ఈరోజు రుద్రాణి గెలిచుండొచ్చు, మేం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం మాత్రం నీకు తెలుస్తుంది. ఎందుకంటే నిజాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు, అది ఏ రోజుకైనా బయటపడిపోతుంది. కానీ నువ్వు నిజం తెలుసుకున్న తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఉంటావు. నీ పక్కన నా అని చెప్పుకోటానికి ఎవ్వరూ ఉండరు. నీ మనసులో బాధ పంచుకోటానికి ఆత్మీయులని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు ఒంటరివైపోతావు. ఆ క్షణం నువ్వు పడి మానసిక క్షోభ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కాబట్టి నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. నువ్వు నన్ను, చంద్రికని ఎన్ని మాటలన్నా నీ మీద కోపం రావట్లేదు బాబు. నీ మీద జాలి వేస్తోంది. ఎందుకంటే నీకు గతం గుర్తుకు లేకపోవడం అనేది ఒక శాపం. ఆ గతం గుర్తుకు వచ్చుండుంటే నువ్వీరోజు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. కాని కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఈరోజు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని గతం ఏదో ఒకరోజు నీకు జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు నీ పక్కన ఉన్న రుద్రాణి నీ భార్య కాదు, నీకు శత్రువు అన్న విషయం నీకు అర్థం అవుతుంది. ఆ రోజు మమ్మల్ని చూద్దామన్నా గాని రాలేనంత దూరంగా ఉండిపోతావు. నీ గతం గుర్తుకు వచ్చాక ఇదిగో నీ కూతురు నీకు గుర్తుకొస్తుంది. నిన్ను కన్నా నేను గుర్తుకొస్తాను. నువ్వు జీవితం పంచుకున్న చంద్రిక గుర్తుకొస్తుంది. ఆ రోజు వెళ్లే ముందు ఈ అమ్మ నా బిడ్డను తీసుకొచ్చి నా చేతికిస్తే నేను కాదని దూరంగా పంపించేశానే అని ఖచ్చితంగా బాధపడతావు. ఇదిగో బాబు, మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. ఆఖరిసారిగా నువ్వు కన్న నీ బిడ్డనెత్తుకో. నేను కన్న నా బిడ్డవైన నిన్ను
నేను నా తనివి తీరా చూసుకుంటాను. ఈ ఒక్క అవకాశం ఇవ్వు. మళ్ళీ నేను నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. చూస్తున్నవేమో నీ కన్నులే ఆకాశమై, తాకుతున్నవేమో ఈ గాలులే నీ చేతులై. ఏడుస్తున్నా కూడా నువ్వు రావడం లేదు, నేనేడుస్తున్నా కూడా నువ్వు రావడం లేదు. ఇక మీరు బయలుదేరండి. వెళ్తాను బాబు. వెళ్ళే ముందు నన్ను ఒక్కసారి అమ్మా అని పిలుస్తావా? ప్లీజ్, ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్, సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర చెప్పకండి. ఇలా మాట్లాడతారని తెలిసి మిమ్మల్ని నేను దూరం పెట్టాను. దయచేసి ఇంకా నన్ను బాధ పెట్టద్దు. ప్లీజ్ బయటికి వెళ్ళిపోండి. అలాగే బాబు, వెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను. ఏ రోజైనా సరే నీకు నేను గుర్తొచ్చినా, పాప గుర్తొచ్చినా, చంద్రిక గుర్తుకొచ్చినా, ఆ రోజు ఇలా మాట్లాడేశానే, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలని మాత్రం ఆలోచించుకు బాబు. ఎందుకంటే నీ మీద మాకెప్పుడూ కోపం ఉండదు. నీ పరిస్థితిని చూసి జాలి పడుతున్నామే తప్ప నిన్నెప్పుడూ కూడా మేం తప్పుగా అనుకోము. నీకే రోజు మమ్మల్ని చూడాలనిపించినా నిర్మోహమాటంగా మాకు ఫోన్ చేయి. నువ్వెక్కడున్నా సరే నిన్ను మేము తెచ్చుకుంటాం. అర్థమైందా? వస్తాను బాబు. అసలేంటి చంద్రిక నీ ప్లాన్? నిన్ను చీకొట్టి భరత్ ఇంటి నుంచి బయటికి గెంటేసినా మళ్ళీ వచ్చి తనకి క్షమాపణ చెప్పి ఇంట్లో చేరాం. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎలా అయితే నా ఇంట్లో చేరి నా కుటుంబంలో కలతలు సృష్టించావో, నేను అలాగే మీ ఇద్దరి మధ్య గ్యాప్ సృష్టించి నా భర్తను నేను దక్కించుకోవాలి అనుకుంటున్నాను. నువ్విలాంటి మాటలు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం భరత్ని వదిలిపెట్టేదే లేదు. నిన్ను శవంగా మారుస్తానే తప్ప భరత్ గారిని మాత్రం నీతో పంపించను. ఛాలెంజ్.